తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అదేవిధంగా అన్న సమయం ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. పర్లేదు. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38, 39 చదవండి. చదవండమ్మా. ఆగిపోరే. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరెంకనూ నమ్మిలకి ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకుంటాడు. ప్రార్థన చేసుకుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, జీవగల నామానికి స్తుతులు స్తోత్రాలు పాసందుకు సమర్పించుకుంటూ దేవి రాత్రికాల సమయంలో ఆరాధన ద్వారా మరల నీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి, తద్వారా నా జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మరింత దానికి పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచి వాక్య పరిచయం ద్వారాగా మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలను ఆలోచించబోతున్నా తగిన సహాయం చేయండి. మరి వింటున్నటువంటి ప్రియ బిడ్డలకు వినగల చెవిని గ్రహించి మంచి మనసు ప్రసాదించండి. మాటలను తెలియజేస్తూ ఉంటుండగా సమయోచితమైన ఆలోచన ఇచ్చి నన్ను బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు ప్రయాణమై మరి అందరికీ పోవుదమని వారితో చెప్పినప్పుడు శిష్యులను ఆయన ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉంటున్నప్పుడు సడన్ గా తుఫాన్ రేగింది. తుఫాన్తో పాటు భయంకరమైన అలలు ఇవన్నీ సముద్ర మార్గంలో చెలరేగినప్పుడు శిష్యులు అడుగుతున్న ప్రశ్న, బోధకుడా, నీకు చింత లేదా, మేము ఏమైపోతున్నామంటే ఇక్కడ నశించిపోతున్నాం అని అన్నాడు. యేసుక్రీస్తు వారు దాన్ని సద్దనిపిన తర్వాత, ఆ గాలిని మిక్కిలి నిమ్మలం చేసిన తర్వాత యేసుక్రీస్తు వారిని వారు ఏమర్థం చేసుకున్నారంటే ఈయన ఎవరు అనుకుంటున్నారు. అంటే సూచినటువంటి ఆ సూచక్రియ ద్వారా కూడా యేసుక్రీస్తు ఎవరో ఇంకా వాళ్ళకి అర్థం కాలే. ఇది ఎవరు అంటే శిష్యులు మాట్లాడుతున్నటువంటి సందర్భం. నేను అంటాను, వీళ్ళకంటే సమరయ స్త్రీయే బెటర్ కదా. సమరయ స్త్రీ ఒక మాటలోనే యేసుక్రీస్తు ఎవరో ఏంటో చెప్పిందా చెప్పలేదా? ఆయన అంటున్నాడు, జీవజలాల గురించి నాకు కావాలి అంటే నువ్వు వెళ్ళి మీ భర్తను తీసుకురా అంటే, నాకు భర్త లేడు, నాకు పెనిమిటి లేడు అన్నప్పుడు, నీకు 5 పెనిమిట్లు ఉండరు అని అన్నగానే ఏమందామే, నువ్వు మెస్ అయ్యేవి అందలేదా? యేసుక్రీస్తుని సమరయ స్త్రీ ఒకే ఒక్క నిజం చెప్పిన కారణం చేత, యేసుక్రీస్తు వారు చెప్పిన ఒకే ఒక్క నిజాన్ని బట్టి యేసుక్రీస్తు ఎవరో ఏంటనేటువంటి విషయాన్ని ఆమె గమనించింది. నువ్వు మెస్సేవి, నువ్వు ప్రవక్తవి, రాబోతున్నటువంటి వాడు నువ్వే అని యేసుక్రీస్తుని కరెక్ట్గా అర్థం చేసుకుంది. అవునా కదా? ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. అక్కడ ఏమైనా సూచక్రియ చేశాడా యేసుక్రీస్తు? అద్భుతాన్ని ఏమైనా చేశాడా? కేవలం నిజం చెప్పాడు అంతే. ఆమె ఎవరో, ఆమె క్యారెక్టర్ ఏంటో, ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నాడో అనే విషయాన్ని ఒకే ఒక్కదాన్ని ఆయన ఏం చేశాడంటే నిజాన్ని చెప్పాడు. నిజాన్ని చెప్పినటువంటి యేసుక్రీస్తును సమరయ స్త్రీ ఎలా అర్థం చేసుకుందంటే సరైన విధానంలో అర్థం చేసుకుంది, కరెక్ట్ విధానంలో అర్థం చేసుకుంది, అపార్థం చేసుకోలే. ఇక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వారు ఉంటున్నారు. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుతాలను చూస్తున్నారు, ఆశ్చర్యక్రియలు వీళ్ళన్నీ చూస్తున్నారు. చూడలేదా? చూస్తున్నారు.
వీళ్ళ కళ్ళెదుటనే గాలిని సముద్రాన్ని ఆయన సద్దనిపినప్పుడు ఈయన ఎవరో ఏంటి వీళ్ళకి గుర్తు రావాలా వద్దా? యేసుక్రీస్తు ఎవరో ఏంటనే విషయం వీళ్ళకి తెలియాలా వద్దా? తెలియాలి, కానీ తెలియలే. ఏమంటున్నారు? ఈయన ఎవరో, ఈయన మెస్సీ అని తెలియట్లే. దేవుని కుమారుడు అనేటువంటి ఆలోచనలకు వాళ్ళు రావట్లే. అంటే వాళ్ళు దగ్గరగా ఉండి కూడా యేసుక్రీస్తుని ఎంత అపార్థం చేసుకున్నారంటే, దూరంగా ఉన్నటువంటి సమరయ స్త్రీయే యేసుక్రీస్తు సరైన రీతిలో అర్థం చేసుకో. ఓ రకంగా చెప్పాలంటే సూచక్రియలు చూడకోకుండానే ఆమె విశ్వసించింది. వీళ్ళు చూస్తూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించలే. మరొక మాట అన్నారు పైన. ఈరోజు మనం ఆలోచించబోయే మాట అదే. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏం లేదట? చింత లేదా అంటే బాధ లేదా? అసలు ఆలోచన లేదా? మేము నశించిపోతున్నాం. ఇక్కడ సందర్భాన్ని ఆలోచించాలి. అదే దోణిలో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. వీళ్ళు నశించిపోతుంటే అయిపోయిన ఆయన ఏమన్నా నశించిపోకుండా ఉండగలడు? ఆయన కూడా దాంట్లో చిక్కుకుపోవచ్చు, లేదా తుఫాన్లో ఆయన కూడా ఏదైనా అవ్వచ్చు. అంటే వీళ్ళొక్కలే ఉన్నట్లు, వీళ్ళొక్కలే చనిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నట్టు, యేసుక్రీస్తు ఏమో వేరే ప్లేస్లో ఉన్నట్లుగాను, యేసుక్రీస్తు సేఫ్ జోన్లో ఉన్నట్లుగాను, వీళ్ళేమో ప్రమాదంలో ఉన్నట్లుగాను మీకు చింత లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు వారికి చింత లేదా అంటే ఉంది. లేదా? యేసుక్రీస్తు వారికి మనుషులందరి మీద ఆయనకి చింత ఉంది, కేవలం శిష్యుల మీదే కాదు. యేసుక్రీస్తు వారి భూమి మీద జీవించిన దినాలలో రెండు విషయాల్లో ఆయన చింత కలిగి జీవించాడు. ఒకటి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి బాధను చూసి చింతపడ్డాడు. అవునా కదా? పరలోకంలో యేసుక్రీస్తు వారు తండ్రితో ఉన్నప్పుడు దూతల సమూహం అంతా కూడా ఆయన పొగుడుతూ ఉందట, ఆయన కనపరుస్తున్నాయట, దేవుని మహిమపరుస్తున్నాయట. కొన్ని కోటాను కోట్ల దేవదూతలు అనంతమైనటువంటి ఆ యొక్క పరలోకంలో దేవుడిని పొగుడుతూ ఉంటుంటే, దేవుడు ఏమైనా ఒప్పుకుపోతున్నాడు? అక్కడ లేడు. దేవుడు ఏమైనా సంతోషంగా ఉన్నాడా? లేదు. దేవుడు ఏమైనా ఆనందంలో ఉన్నాడా? లేదు. ఆయన కూడా బాధలో ఉంటూ, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని చెప్పగా వింటిని అన్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన విధానం పరలోకంలో ఎలా ఉందంటే బాధగా ఉంది. ఆయన చింతిస్తూ ఉన్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నాడు అంటే మానవులైన మన కోసం. దేవుడు పడుతున్నటువంటి ఆ బాధను యేసుక్రీస్తు వారు కల్లారా చూసి ఏమంటున్నాడు? తండ్రి, నేను నీ కోసం వెళ్తాను ఈ భూమి మీదకి అన్నాడు లేదా? అన్నాడు. అని వచ్చాడా? వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడంలో మొట్టమొదటి కారణం తండ్రి మనసులో ఉన్నటువంటి ఆవేదనను చూసి దాన్ని తీర్చడం కోసం ఈ భూమి మీదకి ఆయన వస్తే, రెండు, మనందరి విషయంలో మనమందరం బాగుండాలనే ఉద్దేశంతో, మనందరం కూడా పరలోకాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో మనకు ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు మన పాప భారాన్ని మోసే క్రమంలో ఆయన కూడా ఈ భూమి మీద మన విషయంలో మనం సంతోషపెట్టడానికి వచ్చాడు. అంటే ఒకటి, మనుషులను రక్షించే క్రమంలో ఆయన చింతతో వచ్చాడు. రెండు, తండ్రి అయినటువంటి దేవుని చింతను చూసి ఆయన కూడా అంతే కదండి. పరలోకంలో ఆయనకున్న వైభవం ఎంత గొప్పది. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో ఎంత ఉన్నతంగా ఉన్నాడు. తండ్రితో కూడా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, దాన్ని విడిచిపెట్టుకుని రావడం ఎవరు దాన్ని అంగీకరిస్తారు చెప్పండి? సాధారణ ఎవరు అంగీకరించాలి. కానీ ఆయన అంగీకరించారంటే ఆయన ఎంత చింతలో ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రధానంగా ఈ భూమి మీద జీవించిన జీవిత దినాలలో ఆయన చింతతోటే జీవించాడు. మనందరికీ తెలుసు, ఎబ్రీ 5:7 వచనంలో మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా, శరీరధారి అయిన దినములలో ఆయన మహా రోదనముతోను. రోదనం అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఎవరో ఒకరు చనిపోతే రోధించేటువంటిది చిన్నది, అది కూడా చాలా చిన్న పదమే. ఎవరైనా మరణిస్తే ఏడ్చేటువంటి ఏడుపు ఏదైతే ఉందో దాన్ని రోదనంతో పోల్చడం కూడా చాలా చిన్న పదమే. ఎందుకంటే కరోనా వచ్చింది, ప్రపంచం అంతా ఏం చేసింది? రోధించింది కదా. ఒక దేశం కాదు, ప్రపంచమే రోధించింది. ఒక కుటుంబం కాదు. ఎవరు రోధించారు? ప్రపంచమే రోదన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అంటే ఎవరికి కూడా హోప్స్ లేవు దీంట్లోంచి బయటపడతామని.
అది రోదన అంటారు దాన్ని. ఇంట్లో ఒకరు మరణించి కానీ దాని విషయంలో మనం పడేటువంటి ఏడుపు అది పెద్ద రోదనతో రాదు. కొన్ని లక్షల కొన్ని కోట్ల కుటుంబాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలు స్తంభించిపోతూ ఉంటే, కరువు కాటకమైనటువంటి పరిస్థితుల్లో, రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో, క్షేమమే లేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని రోదన అనొచ్చు. మణిపూర్లో క్రైస్తవుల పైన దాడులు జరిగాయి కదా, చర్చిలు తగలబెట్టేశారు, అనేక మందిని ఆ స్త్రీలని వ్యవస్థలు చేసేశారు, పాస్టర్లను చంపేశారు, క్రైస్తవులను చంపేశారు. దాన్ని ఏమనొచ్చు అంటే రోదన అనొచ్చు. మణిపూర్లో జరిగినటువంటి సంఘటనల్ని మనం ఏమని చెప్పాలి, దాన్ని రోధించారు వాళ్ళు, ఏడవడం కాదు. కొన్ని నెలలో సుమారుగా ఒక 3-4 నెలలు అట్టుడికిపోయిందండి మణిపూర్, అవునా కదా, దాన్ని రోదన అనాలి. ఇలాంటి ఈ రోదనతో యేసుక్రీస్తు వారి భూమి మీద జీవిస్తే శిష్యులు ఏమంటున్నారు, నీకు చింత లేదా, మేమేమైపోతున్నాం అంటే నశించిపోతున్నాము అంటున్నారు. యేసుక్రీస్తు వారు శిష్యులని కాపాడడంతో పాటు ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించడం కోసం ఆయన ఎంత చింతపడ్డాడో ఒకసారి మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఆయన చింతను కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆయన వేదనను, ఆయన బాధను మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే అది తెలిస్తే ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు వచ్చాడు అనే విషయాన్ని మనం క్యాజువల్గా తీసుకుంటున్నాం, కానీ వచ్చినటువంటి పర్పస్లో ఆయన అసలు ఎలా జీవించాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేయాలి. అది ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తున్నాం మనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. 26వ అధ్యాయము 37వ వచనం. పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టారట. అలాగని అంతకుముందేమో ఆయన హ్యాపీగా ఏమి లేడు. అప్పుడు కూడా ఆయన శరీరధారి అయిన దినములలో అనే పదాన్ని ఆలోచన చేస్తే 33.5 సంవత్సరాల కాలం అయ్యంతా కూడా ఆయన ఏం చేశాడంటే రోదనతోనే ఉన్నాడు, కన్నీళ్లతోనే ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ పర్టికులర్ సమయానికి వచ్చేటప్పటికి, శిలువ మరణానికి అప్పగింపబడుతున్నటువంటి సందర్భానికి వచ్చేటప్పటికి, గురువారం రాత్రి ఆయన గెత్సెమనే తోటలో పడేటువంటి వేదనను ప్రారంభిస్తూ చెబుతూ ఆయన ఏమన్నాడంటే చింతాక్రాంతుడగుటకును, దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టానట. అంటే ఊహించుకుంటున్నాడు, ఆయన ప్రారంభిస్తున్నాడు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలోని దేవుడు ఎలా వేడుకుంటున్నాడంటే తను ఒకసారి ఆలోచనకు వచ్చినప్పటికీ రేపటి దినాన నేను మరణించబోతున్నాను, రేపటి దినాన్ని నేను ఏం చేయబోతున్నానంటే మరణించబోతున్నాను. ఎలా మరణించబోతున్నాడు? ఏదో విషం తినేసో కదా, లేదా ఒకరు పొడవగానో వెంటనే చనిపోయినటువంటి మరణం కాదు అది. ఇక్కడ నుంచి నా యొక్క జీవితం, లేదంటే నా యొక్క పరిస్థితి, నా యొక్క శరీరం ఎలా ఉండబోతుంది ఏంటని ఒక్కొక్కటి ఆయన ఊహించుకుంటున్నాడు, అవునా కదా. మొదలు పెట్టాను అంటే అర్థం ఏంటి? దేవా, అందుకే అంటున్నాడు తర్వాత అంటున్నాడు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అనేటువంటి పదం దాకా ఆయన వచ్చేసాడంటే ఆయన రేపు జరగబోతున్నటువంటిది, అనగా ఆయన శిలువ మరణానికి అప్పగించబడుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి ఆయన రివిజన్ చేసుకుంటున్నాడు. అమ్మో, వాళ్ళు పట్టుకుంటారు, నన్ను కొడతారు, హేళన చేస్తారు, ఉమ్ములు వస్తారు, నా యొక్క శరీరాన్ని రకరకాలుగా వాళ్ళు కొట్టడం ప్రారంభిస్తారు, నా శరీరం ఇలా అయిపోతుంది పొద్దుట అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఊహించుకుంటేనే మనకు అసలు ఆయన త్యాగం అర్థం అవ్వాలండి. మనం చిన్న చిన్న ఇట్లకి భయపడిపోతాం. రేపు పొద్దున్న ఎగ్జామ్ వద్దన్నారు అనుకోండి, ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? అయ్యి బాబు రేపు ఎగ్జామ్ ఏంటి, చిన్నదానికే ఎగ్జామ్కే కదా, ఎగ్జామ్ జరగబోతుంది అనే విషయం తెలియగానే చాలా మంది నిద్రపోరండి, అవునా కదా. చాలా చాలా టెన్షన్ పడిపోతుంటారు. ఆలోచన చేయండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామా, లేదంటే ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామా, లేదంటే పబ్లిక్ ఎగ్జామా, ఈ ఎగ్జామ్ విషయంలోనే దాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలోనే మనం భయపడిపోతుంటే, నిద్ర పట్టదు అని అనుకుంటే ఊహించుకుంటాం మనం కదా, రేపొద్దు పరిస్థితి ఏంటి, ఏ క్వశ్చన్ వస్తుంది ఏంటి, అవునా.
అంటే కొద్దిపాటి అతి చిన్నదైనటువంటి ఎగ్జామ్ విషయంలోనే మనుషులు ఎంత టెన్షన్ గురైతే అందరి సర్వమానవాళ పాప విషయంలో ఆయన మరణించబోతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆయన ఊహించుకుంటూ ఎంత చింతపడి ఉంటాడండి ఆయన, ఎంత దుఃఖపడి ఉంటాడు. అది ఎప్పుడైనా ఆలోచించాం మనం? ఆలోచన చేయాలి. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం మనకు అర్థమైతే ఆయన రక్షణలోనికి రావడానికి ఇష్టపడతాం. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం అర్థమైతే ఆయన కోసం మనం బ్రతకడానికి సిద్ధపడతాం. ఆయన యొక్క త్యాగం యొక్క గొప్పతనం తెలిస్తేనండి మనం కూడా త్యాగాలు చేయడానికి ఇష్టపడతాం అన్ని విషయాల్లో. అది అర్థం కాలేదనుకోండి, మనం కూడా లోకస్తుల వల్లనే లేదా నామకార్థ క్రైస్తవుల వల్లగా జీవించేస్తాం అంతే. అందుకే ఆయన పర్టికులర్గా ఆయన మరణాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఆయన చింతిస్తూ దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను అని అన్నాడు. శిష్యులకు నిద్ర వచ్చేస్తుంది కానీ ఈయనకి నిద్ర రావట్లేదు. చూడండి, శిష్యులకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, కానీ ఈయనకి రావట్లే. అంటే ఒక భారాన్ని తీయడానికి లేదంటే ఒక మరణాన్ని ఆయన ఎదుర్కొనేటువంటి క్రమంలో ఇక నిద్ర ఎక్కడ వస్తుంది? అంటే ఎంత చింతపడుతూ ఉన్నాడు, ఎంత ఆసక్తితో ఉన్నాడు. చూడండి, ప్రాణం పెట్టడానికి కూడా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఆసక్తితో ఉన్నాడు. కానీ అది తెలిసినటువంటి శిష్యు జనాంగం ఏం చేస్తుందంటే నిద్రలోనికి వెళ్ళిపోతుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినే క్రమంలో కూడా చాలా మంది నిద్రపోతారు. అర్థమేంటి? వాళ్ళ ఇంట్రెస్ట్తో వాక్యం వినరు. ఓకే, శరీర బలహీనతను బట్టి వచ్చిందంటే అది వేరే విషయం, కానీ ఊరికనే వచ్చేస్తుంది నిద్ర. అలా ప్రారంభించుకుని నిద్రపోతారు. అంటే ఏ ఆలోచనలతో వస్తారు ఇక్కడికి అని అంటే ఏదో వెళ్ళాలి అన్నట్లుగా వస్తారు. ఇంట్రెస్ట్ రాదు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు నాతోటి అని ఆశతోటి వస్తే ఆ వినేటువంటి మాటలు మన యొక్క మెదడులో మెదులుతూ ఉంటే నిద్ర రాదు. అది పక్కన పెట్టాం అనుకున్న మాటలని ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, ఆవిలెత్తులు వస్తాయి, చిరాకు వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది. ఈరోజు దేవుడి గురించినటువంటి లేదంటే యేసుక్రీస్తుని గురించినటువంటి యొక్క చింతన గురించి ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో మరొక మాట ఆయన గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేసాడు. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. సరిపోతుంది. ఆ మాట ఒకసారి ఆలోచన. అపరాధ పరిహారార్థ బలి అన్నాడు చూడండి అక్కడ. అవునా కదా? అవునాడు. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. దేవుడట యేసుక్రీస్తుని ఎలా ఇచ్చాడట? అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి ఎవరిచ్చారు? ఇంతకు ముందు ఎవరు అర్పించారు? ఇశ్రాయేలు అర్పించారు కదా. ఇశ్రాయేలీలు అర్పించారు. ఇశ్రాయేలు చేసినటువంటి దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి, వారి అతిక్రమాలను బట్టి దేవుడికి ఏం అర్పించుకుంటూ వచ్చారంటే బలులు అర్పించడం, జంతు బలులు అర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అది అర్పించగానే వాళ్ళకున్న పాపం ఏమైపోయేది అనమాట? పోయేది. మళ్ళా సంవత్సరం వచ్చేది. ఇప్పుడు మనం ఎలాగైతే సంవత్సరాలు ఈ లోక సంబంధమైనటువంటి పండుగలకి ఎలాగైతే చేయడానికి ఇష్టపడుతున్నామో కదా. క్రిస్మస్ సంవత్సరం వస్తుందా రాదా? వస్తుంది. ఈస్టర్ వస్తుందా రాదా? వస్తుంది. అలాగే ఇశ్రాయేలు కూడా సంవత్సరం పాపం గుర్తుకొచ్చేది అనమాట. ఆ పాపాన్ని చేసేసేవారు, బలర్పించేసేవారు, మర్చిపోయేవారు. మళ్ళా సంవత్సరం వచ్చేది, మళ్ళా పాపాన్ని గుర్తు చేసేవారు, బలి తీసుకెళ్లేవారు, అర్పించేసేవారు. అది పోయేది, కొత్త పాపం వచ్చేది. అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఎలాగైతే పండగ పేరట క్రైస్తవులు పాపం చేయడానికి ఇష్టపడుతున్నారో అదే క్రమంలో పాత నిబంధనలు ఇశ్రాయేలు కూడా పాపం చేసి ఏమర్పించేవారు అనమాట? జంతు బలులను
అర్పించేవారు. అందులో పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా అయ్యాడంటే అపరాధ పరిహారార్థ బలిగా అయ్యాడంట. రెండు ఒకటే విధానం. అపరాధ పరిహారార్థ బలి అన్నా, పాప పరిహారార్థ బలి అన్నా రెండు కొంచెం దగ్గరగా ఒకటే. దాని గురించి విధి ఒకటే అంటాడు ఆ లేవియా ఖండంలో. అయితే అపరాధానికి పాపానికి కొంచెం తేడా ఉంది. అపరాధం అని మనం అంటామంటే సహజంగా నైతికంగా మనం జీవించేటువంటి ఈ జీవన వ్యవస్థలో కొన్ని నైతిక విలువలను మనం కోల్పోతున్నాం అనుకోండి, కావాలని ఉద్దేశపూర్వకంగా వాటిని మనం పక్కన పెడుతున్నాం అనుకోండి, అది అపరాధం. ఉదాహరణకి బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, అది రూలు, అవునా కదా? రూలు కానీ పెట్టుకోం చాలా మంది. కానీ ట్రాఫిక్ పోలీస్ అప్పుడప్పుడు అడ్డుకుంటాడు మనల్ని, సడన్ గా దొరికిపోతాం. ఆగంటాడు, ఏంటంటే హెల్మెట్ ఏది లేదండి, అయితే నీకు అపరాధ రుసుము రాస్తాను. అపరాధ రుసుము అంటే ఫైన్. తెలిసి కూడా మన దాన్ని ఏం చేస్తున్నాం అనమాట, నెగ్లెక్ట్ చేయడం. అదేంటది? అపరాధం. అంతేనా? చాలా మంది ఏదన్నా వివాహాలకు కానీ కొన్ని ఫంక్షన్లకు కానీ కొంతమందిని పిలుస్తూ ఉంటారు, కొంతమంది సడన్ గా మర్చిపోతారు ఎవరినో అనుకోకుండా. ఓవర్ థింకింగ్ లో ఏం చేస్తారంటే తెలియకోకుండానే పిలవడం ఏం చేస్తారు, మర్చిపోతారు. అప్పుడు మనకు ఒక్కొక్కసారి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పలానా వాళ్ళు మేము పిలవలేకపోయామని మనకు బాధ కలుగుతుంది కదా. అదేం చేసినట్టు మనం తెలియకుండా అపరాధము చేసినట్టు. తెలుసు కాదు, తెలిసి చేసినా తెలియక చేసినా అపరాధము అపరాధం. మరి పాపం అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో, దేవుడు చేయొద్దన్నటువంటి విషయంలో, దేవుడు చేయొద్దన్నటువంటి విషయంలో, చెయ్యమన్నవి కానీ చేయవద్దన్నవి కానీ ఆ రెండింటిని అతిక్రమించటమే పాపము అన్నాడు. సుమారుగా రెండు దగ్గరగానే ఉంటాయి. అపరాధ పరిహారార్థ బలి అన్నా, పాప పరిహారార్థ బలి అన్నా కూడా రెండు కొంచెం దగ్గరగానే ఒకటిగానే ఉంటాయి. అయితే ఈ క్రమంలో యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఎలా అయ్యాడట? అపరాధ పరిహారార్థ బలిగా తను తానే దేవుడికి ఏం చేసుకున్నాడట? ఆయన అర్పించుకున్నాడు. అర్పించుకున్నాడా లేదా? అర్పించుకున్నాడు. కానీ ఇది అర్థం అవ్వాలంటే మన పాత నిబంధనలోకి వెళ్ళి ఒకసారి ఆలోచన చేస్తూ లేవియా కాండం 7వ అధ్యాయం మొదట వచ్చినట్టు గమనిస్తే ఆ బలి ఎలా ఇచ్చారో, యేసుక్రీస్తు ఎలా బలి అయ్యాడో మనకు అర్థమవుతుంది. ఆ బలిని కూర్చున్నటువంటి వివరణలోకి వెళ్తే యేసుక్రీస్తు వారి భూమి మీద ఎలా బలి అయ్యాడు అనే విషయము కొంచెం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్దాం. లేవియా కాండము 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూద్దాం. అపరాధ పాప పరిహారార్థ బలి. ఇంతకు మనం చదువుకున్న యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ఏమయ్యాడట? అపరాధ పరిహారార్థ బలిగా అయ్యాడట. ఇప్పుడు దాని గురించి లేవి కాండంలో చెప్తున్నాడు. ఏమని? అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము అని చెప్పి దాని గూర్చినటువంటి విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైనటువంటి పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ఏం చేయాలట? ప్రోక్షింపవలెను. బలిపీఠం చుట్టూ ఏం చేయాలట? బలిపీఠము చుట్టూ అన్నాడు చూడండి. బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని, ఏ రక్తాన్ని? బలిగా అర్పించినటువంటి బలి పశువు యొక్క రక్తాన్ని చుట్టూ ప్రోక్షించాలట బలిపీఠం చుట్టూ. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు వారి భూమి మీద సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో, ప్రపంచానికే లేదా ఈ భూమికే సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో కదా, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము నగరంలో యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? మన కోసము బలయ్యాడు, మరణించాడు. ఎలా మరణించాడు? శిలువ మరణం. శిలువ మరణం మరణించినటువంటి ఆ శిలువ ఉన్నటువంటి ఆ గొల్గోతా కొండ యొక్క ప్రాంతం అంతా కూడా రక్తంతో నిండి ఉందా లేదా? మన అంతా కాకపోయినా యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి సిలువ ఉన్నటువంటి ఆ స్థలంలో ఆ చుట్టుపక్కల అంతా రక్తంతో నిండి ఉందా లేదా? అంతెందుకు, ఆయన నడిచి వెళ్తుంటేనే ఆ యొక్క ముళ్ళకంచెలు అవన్నీ చూస్తూ ఉంటాం మనం సినిమాలో. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఒకవేళ అనుకుంటే ఆయన నిజంగానే మన కొరడా దెబ్బలే తిన్నాడు ఇంతకు ముందు కదా. ఆ పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితుల్లో కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన్ని అనేక రకాలుగా కొట్టుకుంటూ తీసుకొచ్చారు. అంటే అప్పుడే రక్తం కారుకుంటూ వస్తుంది, అవునా కదా?
అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు. ఈ తిన్నటువంటి దెబ్బలను బట్టి ఆ యొక్క కొరడాలను బట్టి రక్తం అప్పటి నుంచే కారుకుంటూ వచ్చింది. ఇక సిలువ మరణానికి వెళ్ళాడు. సిలువలో ఆయన యాగమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రక్తం అంతా కూడా ఆ యొక్క సిలువ చుట్టూ కూడా ఉందా లేదా, పడిందా లేదా అంటే అక్కడ ఆ యొక్క రక్తం అంతా కూడా యేసుక్రీస్తు వారు కూడా బలి పశువుగా వధింపబడినటువంటి బలి పశువుగా ఉన్న యేసుక్రీస్తు రక్తం శిలువ చుట్టూ ప్రోక్షించబడిందా లేదా, ప్రోక్షించబడింది. యేసుక్రీస్తు వారు బలి అయింది భూమి మీద. ఈ భూమి ఒక బలిపీఠం. మనకి ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచింది. బలిపీఠం క్రింద అంటే ఈ భూమే. అపోస్తలులు హతమైపోయింది ఎక్కడ, ఈ భూమి మీదే కదా. యెరూషలేములో కొంతమంది చచ్చిపోతే ఆయా ప్రదేశాల్లో సువార్తలకు వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు అనేక మంది పాస్టర్లని అనేక రకాలుగా చంపేస్తున్నారు. అంటే పరిశుద్ధులు అనబడుతున్నటువంటి దేవుని సేవకులు అనబడుతున్నవారు అపోస్తలులు కానీ మిగిలిన వారు కానీ వాళ్ళు మరణించింది ఎక్కడ అంటే భూమి మీదే. యేసుక్రీస్తు వారు కూడా మరణించింది భూమి మీదే. అది బలిపీఠం. ఆ బలిపీఠము చుట్టూ ప్రోక్షించవాళ్ళు అన్నాడు. ఇప్పుడు రక్తం ప్రోక్షించబడిందా లేదా, తర్వాత దానిలో దాని క్రొవ్వు అంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములోని క్రొవ్వును 2 మూత్ర గ్రంథులలో డొక్కల పైన ఉన్నటువంటి క్రొవ్వును మూత్ర గ్రంథముల మీద క్రొవ్వును కలేజం మీద వపును తీసి దానిని అంతయు అర్పింపవలెను అన్నాడు. దానిని అంతయు ఏం చేయాలట, ఆ కొవ్వునంతా కూడా ఆ పశువుకు ఉన్నటువంటి క్రొవ్వు అంతా కూడా ఏమవ్వాలి, ఇప్పుడు అర్పణగా అయిపోవాలి, అర్పించాలి అన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఏముంది చెప్పండి. ఇంకా ఆయన మరణించినటువంటి సమయానికి ఒక సైనికుడు పక్క చెంపులు పొడిచినప్పుడు ఆయన యొక్క శరీరంలో నుంచి ఏమొచ్చాయి, నీరే వచ్చింది. ఇంకేమైనా ఆయన శరీరంలో ఇంకేం మిగిలింది చెప్పండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే టాప్ టు బోట్ ఉన్నాడు. నిద్ర నుంచి అరికాల వరకు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అంతా కూడా ఏం చెప్పండి, నలుగ కొట్టబడింది. దాని అంతటినీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారన్నమాట, అర్పించారు. అక్కడ ఏం బలి పశువు యొక్క కొవ్వును అర్పించాలి. ప్రతి దాన్ని మూత్రగ్రంథముల మీద ఉన్నటువంటి ఏంటి, కలేజా మీద ఉన్నటువంటి దాన్ని ఏంటి, అవునా, ప్రతి దానిలో ఉన్నటువంటి క్రొవ్వును అంతటిని కూడా దాన్ని అంతటిని కూడా అర్పించాలన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఏముంది, ఇంకా ఆయన జీవించడానికి ఉపయోగపడేటువంటి భాగం ఏదైనా శరీరంలో మిగిలిందా అంటే ఏమీ లేదు. మొండల కిరీటం ఇక్కడ కూర్చోబడింది, పక్కటెముకలు కూర్చోబడ్డాయి, చేతిలో మేకులు కూర్చోబడ్డాయి, కాళ్ళలో మేకులు కూర్చోబడ్డాయి, ఇక కొరడా దెబ్బలు శరీరం అంతా ఉన్నాయి కదా. శరీరం అంతా కూడా ఏమున్నాయి, కొరడా దెబ్బలు. అంటే ఆయన శరీరంలో ఇంకేది కూడా బలమైంది గాను లేదంటే క్రొవ్వినటువంటిది గాను ఏది కూడా ఇది బాగుంది, ఈ యొక్క ప్రదేశం బాగుందని చెప్పడం కూడా ఏది కూడా లేనంతగా యేసుక్రీస్తు వారు అంతయు మన కోసం అర్పించాడా లేదా చూడండి. ఒక బలి పశువుగా ఆయన ఎలా అర్పించబడ్డాడు, అక్కడ బలి పశువు ఎలా అర్పించబడిందో యేసుక్రీస్తు వారు కూడా మన కోసం బలి పశువుగా అదే రూపంలో అర్పించబడ్డాడు. తేడా ఏం లేదు, అవునా కదా. తర్వాత యాజకుడు చదవండి, యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలను, అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని ఏం చేయాలట, తినాలి. అర్పించిన దాన్ని ఏం చేయాలట, తినాలి అన్నాడు. ప్రతి మగవాడు, యాజకులలో ప్రతి మగవాడు దానిని, బలి పశువు యొక్క మాంసాన్ని లేదా బలి పశువు యొక్క అర్పించినటువంటి దాన్ని ఏం చేయాలంటే ఆ మాంసాన్ని తినాలి అంటున్నాడు. అర్పించిన దాన్ని యాజకుడు తినాలట. రైట్. ఇప్పుడు మనం కూడా కొద్దిసేపు అయిన తర్వాత తీసుకుంటున్నాం ఈ శరీరాన్ని, రక్తాన్ని. అప్పుడేమో వాళ్ళు యాజకులుగా తీసుకున్నారు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి యాజకులు ప్రతి మగవాడు తీసుకున్నాడు, దాన్ని తినాలి అన్నాడు, తిన్నారు. ఇప్పుడు మనం తింటున్నటువంటిది ఏంటి, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. మరి మనం యాజకులమా కాదా?
యాజకులమా కాదా? అయితే ఆశ్చర్యకరమైన తన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మనం ఎవరన్నట? రాజులైన యాజక సమూహం. ఇప్పుడు మనం తీసుకుంటున్నామా లేదా? ఆయన శరీరాన్ని తీసుకోవాలొద్దా? అప్పుడు వాళ్ళు తీసుకున్నారా లేదా? తీసుకోమన్నాడు. తీసుకుని దాన్ని తినమన్నాడు. వాళ్ళని తినమన్నటువంటి దాన్ని తినవలను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములలో దానిని తినవలను. పరిశుద్ధ స్థలములలో దాన్ని ఏం చేయాలట? తినాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది? అంతే. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది? సంఘమేనండి. సంఘానికి వెలుపల మనం ఎన్ని చేసినా అది చెల్లుబాటు కాదు. చాలా మంది ఇంట్లో ఇచ్చేసుకుంటారు రొట్టె ద్రాక్షరసం. అది కాదు. ఇంట్లో ఇరుచుకోవడం ఏంటి? ఇంట్లో తీసుకోవడం ఏంటి? లేదా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వడం ఏంటి? సంఘములోనే దాన్ని విరవాలన్నాడు. సంఘములోనే దాన్ని ఏం చేయమంటున్నాడు? తినాలి అంటున్నాడు. అది అతి పరిశుద్ధ స్థలంలోనే తినాలి. ఇప్పుడు కూడా మనం సంఘంగా ఇక్కడ కూడుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం తీసుకుంటున్నామా లేదా? తీసుకుంటున్నాం. తినవలను. పాప పరిహారార్థ బలిని గూర్చి గాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిని గాని విధి ఒక్కటే. రెండింటికి ఒకటే విధి. అపరాధ పరిహారార్థ బలికి సంబంధించినటువంటి విధానం ఒకటే. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి గురించి కూడా ఒకటే విధి అన్నాడు. తర్వాత బలిద్రవ్యమును దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని యాజకుడు అర్పించును. ఆ యాజకుడు అర్పించినటువంటి దహన బలి పశువును చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వంచిన ప్రతి నైవేద్యమును కుండలోని గాని పెనమ మీద గాని కాల్చినది యావత్తును దానిని అర్పించినది యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నింటిలో అహరోను సంతతి వారు సమముగా పంచుకొనాలి. ఏం చేయాలట? సమముగా. సంఘములో ఇప్పుడు కూడా ఆ కాలంలో అయితే, ఇశ్రాయేల్ కాలంలో అయితే యాజకులుగా ఉన్నటువంటి అహరోను సంతతి వారిని హెచ్చుతగులుగా పంచుకోమన్నాడా? సమానంగా పంచుకోమన్నాడా? సమానం. ఇప్పుడు సంఘంలో కూడా ఏముండాలి? సమానత్వం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? కానీ సంఘంలో ఎలా ట్రీట్ చేస్తారంటే, ధనం ఉన్నవాడు వస్తే ఒకలా ట్రీట్ చేస్తాడు, ధనం లేనివాడు వెళ్తే ఇంకోలా ట్రీట్ చేస్తాడు. అవునా? బాగా ధనవంతుడు వెళ్ళాడు అనుకోండి, ఆయన ఒక మర్యాద చేస్తారు. దరిద్రుడు వెళ్ళాడు అనుకోండి, వాటిని ఒకలా చూస్తారు. ఇది ఆనాడు నుంచే సంఘానికి సాదృశ్యంగా సంఘంలో మనం ఎలా మెసులుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో దేవుడు అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే యాజకులైనటువంటి ప్రతి వారు కూడా మీకు ఇవ్వబడినటువంటి చర్మం కానీ ఆ నైవేద్యాలు కానీ ప్రతిదీ కూడా సమానముగా పంచుకొనుడి అన్నాడు. ఆనాడే సమానత్వాన్ని చెప్పాడు. మరి ఈ రోజు కూడా సమానత్వాన్ని చెప్తుంటే సంఘంలో చాలా మంది ఇంటలే వింటున్నారా? ఇట్లా ఆడు వేరు నేను వేరు, నేను వేరు వాళ్ళు వేరు అన్న విధానంలోకి వెళ్తున్నారు. అలా వెళ్తున్నారు కాబట్టి సంఘాలు ఏమవుతున్నాయంటే చీలిపోతున్నాయి, గొడవలు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి మరి కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలా ఉండకూడదు. కనీసం మనమైనా ఏం చేయాలంటే మనమందరం సమానమే అనేటువంటి విషయాన్ని గమనించి, అంతేనా? మనమందరం కూడా సమానమే అనేటువంటి విషయాన్ని గమనించి ప్రతి దాంట్లో కూడా సమానత్వాన్ని చూసినట్లయితే, యేసుక్రీస్తు అన్నాడు, యేసుక్రీస్తు ఏమైనా భేదాన్ని కనబరిచాడు శిష్యుల పట్ల? లేదండి, ఏం చూపించలే. ఆయనే గొప్పవాడిగా ఉండి శిష్యుల పాదాలు కలిగాడు. ఆయనే గొప్పవాడిగా ఉండి వాళ్ళకి పరిచారం చేశాడు కదా, వాళ్ళకి వడ్డించాడు, వాళ్ళకి అన్ని విషయాల్లో మాదిరిగా ఉంటాడు. మరి ఈరోజు కూడా సంఘాన్ని మరి కాస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే అదే రకంలో ట్రీట్ చేయాలంటున్నాడు, అదే విధానంలో ట్రీట్ చేయాలంటున్నాడు, అదే సమానత్వాన్ని బోధించాలంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తునందు మనం ఏర్పరచబడిన తర్వాత మనం అందరం ఒకటి అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ఏమయ్యారట? తనకు తానుగానే దేవుడు అతన్ని ఏం చేశాడంటే అపరాధ పరిహారార్థ బలిగా
అప్పగించను లేదా అర్పించను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అర్పించిన విధానాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని రోజు మనం ఏం తీసుకుంటున్నాం అనమాట, మన యొక్క శరీరం లోపలికి దాన్ని తీసుకుంటున్నాం. ఆయన బలిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన మన కోసం మరణించినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి ఇప్పుడు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసం మన మధ్యకి ఎలా వచ్చింది? ద్రాక్షకాయలు తీసుకెళ్తే ద్రాక్షకాయలు క్లీన్ చేసి మిక్సీలో వేసి కదా, మిక్సీలో వేసిన తర్వాత ఇక అందులో ఉన్నటువంటి కాయల్లో ఉన్నటువంటి గుజ్జు తొక్క మొత్తం అంతా కూడా ఏమైపోయిందంటే కలిసిపోయింది. కాబట్టి మన శరీరానికి ఈ గోళ్ళు వరకు ఏదైనా గాయమైంది అనుకో, గోరు ఉంది కదా మన వేలికి, ఈ గోరు ఉన్నటువంటి ప్రాంతం వరకు ఏదైనా చిన్న గాయమైంది అనుకో, ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, ప్రశాంతంగా ఉండగలమా? కేవలము గోరు వరకు తగిలిన గాయాన్నే మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, నిద్రపోలేం కదా, బండి నడపలేం, మన పనులు మనం సరిగ్గా చేసుకోలేం, కాన్సన్ట్రేట్ చేయలేం. అది కొన్ని రోజులు మనకి బాధగా అనిపిస్తుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, ఏమి చేయలేం. అలాంటి యేసుక్రీస్తు శిలువ మరణంలో తన యొక్క శరీరం తల నుంచి అరికాలు వదలకూడదు ఎంత బాధపడున్నాడు ఒకసారి మీరు ఊహించండి. తల నుంచి అరికాలు వరకు ఆయన పడినటువంటి బాధ ఎవరికి చెప్పుకోవాలి? మరి మనకు తగిలిన గాయం విషయంలో భార్య అంటే భార్యకి చెప్పుకుంటాం, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు చెప్పుకుంటాం, అంతేనా? లేదా మనకి బంధువులు ఉంటే వాళ్ళతో చెప్పుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్పుకోవాలి? శిష్యులు ఉన్నారా పక్కనే? లేరు. తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఎవరున్నారు ఆయన పక్కనే? ఎవరున్నారని ఆయన పక్కన ఆయన యొక్క బాధను చెప్పుకుంటాడు చెప్పండి? ఆయన బాధను పంచుకోవడానికి వారు లేరు, ఆయన బాధను తగ్గించేవారు లేరు కదా. ఆ సిలువ మరణానికి సంబంధించినటువంటి వేదనను తీసివేసేటువంటి వారు ఎవరు కూడా లేరండి. ఆయన ఒక్కడే భరించాడు. మన దెబ్బతెళ్ళడానికి మనల్ని హాస్పిటల్ తీసుకెళ్తే బోల్డ్ మంది వస్తారు, రారా? వస్తారు, మనకి ఓదార్స్తారు, మనకు జాగ్రత్తలు చెప్తారు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఎర్రగా రావాలి, ఇది అది అని చెప్తారు, ఇది చేయి అది చేయి అంటారు. యేసుక్రీస్తు వారికి ఎవరు ఏం చెప్పారు చెప్పండి? ఆయన అప్పగింపబడినటువంటి ఆ రాత్రి కాల సమయంలో జరిగినటువంటి ఆ సందర్భం నుంచి ఆయన మరలా 3 గంటల వరకు చనిపోయేటువంటి ఆ పరిస్థితి వరకు ఆయనకి ఎవరు తోడున్నారు? ఆయన బాధను ఎవరితో చెప్పుకున్నాడు? ఆలోచన చేయండి. ఎవరితో చెప్పుకుంటాకైనా ఉండాలి కదా. అదే మనమైతే మన బాధని ఇంకొకరితో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ బాధ మన బాధ వినట్లేదు అనుకోండి, మనం ఎంత బాధపడిపోతాం. ఫోన్ చేసి ఎవరైనా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఇలా ఉంది, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ విషయంలో ఏమంటాం ఏంటంటే మరి ఫోన్ పెట్టి తర్వాత నేను మాట్లాడతానన్నాడు అనుకోండి, ఏమంటాం? అసలు ఎంత బాధ అనుభవిస్తామంటే కనీసం నేను పడుతున్నటువంటి బాధను కూడా వినేవారు ఎవరు లేరా అని కన్నీళ్ళు పెట్టుకుంటాం. మనం పెట్టుకోమా? మరి యేసుక్రీస్తు వారు ఆయన ఆ బాధపడుతూ నాకు తెలిసి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉంటాడండి. ఆయన ఆ బాధలో ఎవరిని జ్ఞాపకం చేసుకుని ఉంటాడంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అమ్మాయ, నేను పడుతున్నటువంటి ఈ బాధ ద్వారాగా, ఈ వేదన ద్వారాగా, ఈ కష్టం ద్వారాగా, ఈ కన్నీళ్ళ ద్వారాగా నా సహోదరులందరూ కూడా రేపు పొద్దున్న స్వేచ్ఛగా ఉండగలరు. వాళ్ళకి ఇంకా ఏ బాధ ఉండదు, వాళ్ళకి పాపం వాళ్ళ మీద ఎలుబడి చేయదు, వాళ్ళ నీతిమంతులుగా తీర్చేటువంటి అవకాశం నాకు వచ్చింది అనేటువంటి సంతోషంలో బహుశా ఆయన బాధను మర్చిపోయి ఉండొచ్చు. లేదా ఈ బాధ కొద్ది కాలమే కదా, కొంతకాలమే కదా, ఒక రోజే కదా, కొన్ని క్షణాలే కదా, దీని తర్వాత మరలా నేను చనిపోయినా తిరిగి లేపబడతాననేటువంటి నమ్మకంతోనైనా జీవించుండాలి. రెండిట్లో ఎదుటై ఉండాలండి. లేకపోతే ఆయన అంత బాధ ఎలా పడతాడు? అవునా కదా. పొద్దుటే లేచి ఒక తల్లి ఒక తండ్రి పొద్దున్నే లేచి వెళ్ళిపోతున్నారు పనులకి. ఇప్పుడు చూడండి, కలుపు తీతలు మొదలెట్టేశారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఆటోల మీద.
ఉదయం లేచి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ఆలోచన ఏంటి? వెళితేనే కానీ 500 1000 రావు, వస్తేనే కానీ రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటో తెలియదు, పిల్లలకి చదువులు ఇవి అవి తిని ఉండాలి, కష్టాలు బాధలు అవన్నీ ఆలోచన చేసుకుని వెళ్ళాలి 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 అని అంటారు. లేవాలి లేవాలి అని లేస్తారు, వెళ్తారు, వస్తారు, తెచ్చుకుంటారు, హాయిగా బ్రతుకుతారు. ఇదే క్రమంలో యేసుక్రీస్తు కూడా అంత భయంకరమైనటువంటి ఆ వ్యాధిని అనిపించడానికి గల కారణం ఏంటంటే మన గురించి ఆయన ఆలోచన చేసి ఉండొచ్చు. మనల్ని విడుదల చేయడానికి ఆయన బాధను మరిచినా లేదా దాన్ని సహిస్తూనైనా దాన్ని ఓర్చుకుంటూనైనా మనల్ని విడుదల చేయడానికి ఆయనకి అంత కష్టపడ్డాడు. కానీ ఈరోజు ఆయన త్యాగాన్ని మనం ఎలా ఎలా ఆలోచన చేస్తాం చెప్పండి? చాలా చిన్నదిగా ఆలోచన చేస్తాం కదా, చాలా తక్కువ అంచనా వేస్తాం. అలా అంచనా వేయడానికి వీల్లేదండి. ఆయన పడినటువంటి బాధ వేదన చాలా గొప్పది. కాబట్టి మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? లేదా ఎంత చింత ఉందండి వాళ్ళకేం తెలుసు? ఆ చింత ఆ లాపగలరు ఏమైనా సముద్రాన్ని, ఆ గాలిని ఏమైనా నువ్వు ఆగండి ఆగుతుందా? వాళ్ళ వల్ల అవ్వదు. అవ్వగలిగి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు యేసుక్రీస్తు. మనల్ని పాపం నుంచి విముక్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయనకు తెలుసు ఆ బాధ ఏంటో. అంతే కదా, చిన్నపిల్లలకి ఏం తెలుసండి? చిన్నపిల్లలు లేదంటే పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఏం ఆలోచన కలిగి ఉంటారు? నువ్వు నాకు ఏం చేసావు అంటారు బహుశా కదా. నువ్వు నాకేమి ఇచ్చావు, నువ్వు నాకేం కొన్నావు, నేను పలానాది అడిగాను ఇవ్వలేదు, పలానా సందర్భంలో డబ్బులు అడిగాను ఇవ్వలేదు, బట్టలు కొనమని కొనలేదు, పండుగ వచ్చింది అందరూ వేసుకుని మేము వేసుకోలేదని రకరకాలుగా అనొచ్చు. వాళ్ళకేం తెలుస్తుంది? కొన్ని కూడా తెలుస్తుంది బాధ. బాధ్యత వహించే వాళ్ళకి కదా తెలిసేది. బాధ్యత లేని వాళ్ళు తెలుగు మాట్లాడినైనా మాట్లాడతారు. ఇక్కడ యేసుక్రీస్తు బాధ్యత వహించిన వాడు కాబట్టి ఆయన చింత కలిగే జీవించాడు. ఆ చింతతోనే మనకున్న చింతను తీసేశాడు. శిష్యులకి ఏం తెలుసు? అంతేనా? వాళ్ళ తర్వాత ఓకే, వాళ్ళు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ప్రయాసపడి ఉండొచ్చు, వాళ్ళ ప్రాణాలు అర్పించి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళకి తెలియదు కదా అప్పుడు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. కాబట్టి ఈ సందర్భాలను బట్టి యేసుక్రీస్తు మన కోసం బలి అయినటువంటి యొక్క ప్రాణత్యాగం ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఈరోజు మనం ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నామంటే ఆయన మన కోసం బలి అయినటువంటి విధానాన్ని బట్టి రేపు పొద్దుట మనకు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పాపం మనల్ని ఏలదు, మన మీద శిక్ష చెయ్యదు అనేటువంటి ఒక నమ్మకంతో ఇక్కడ కూర్చొనగలిగా. అదే ఆయన లేకపోతే, ఆయన మన కోసం అర్పించకపోతే మనం చేసినటువంటి పాపాలకి మనమే ప్రాయశ్చిత్తంగా మనమే దానికి ఫైన్ చెల్లిల్సి వస్తే ఎంత బాధపడతాం, ఎంత వేదన చెందుతాం. అవునా కదా? ఒకప్పుడు అండమాన్ జైలుకి పంపించేసేవారండి. స్వతంత్ర సమర యోధులను అందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోయారు తెలుసా? అండమాన్ జైలుకి పంపించేసేవారు. అక్కడికి వెళ్తే మళ్ళీ ఎవడ తిరిగి రాడంగా. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పైగా వాళ్ళని ఎలా ఉంచేవారంటే ఇటు కూర్చోడానికి లేదు, అటు పడుకోవడానికి లేదు, చిన్న గదిలో పెట్టి ఉంచేసేవారంట అంతే. వాళ్ళకి ఆహారం కూడా ఇలా ప్లేట్లతో ఇలా గిరటేసినట్లు గిరటేసేవారు అంతే. వాళ్ళని బయటకు తీసుకురావడానికి అవకాశం లేదు. అది ఎక్కడో సముద్ర మధ్యలో ఒక ద్వీపంలా ఉంటుంది అంతది, ఒక చిన్న ద్వీపం అంతది. అందులో ఉండి దాంట్లో నుంచి ఎవడైనా బయటికి రావాలని సాహసం చేయడు, ఎందుకంటే చుట్టూ సముద్రమే. సముద్రం ఏదలేడు, చచ్చిపోతాడు. అక్కడ ఉన్నా చచ్చిపోతాడు. చూడండి ఎలా ఉన్న పరిస్థితి. జైల్లో ఉన్నా మరణిస్తాడు. జైల్లో నుంచి కాదని తప్పించుకోవాలని ఆలోచనతో బయటకు వచ్చినా మరణిస్తాడు. ఇది ఎలా ఉంటుంది చెప్పండి అందులోకి వెళ్ళి? ఏంటి పరిస్థితికి నేను చావడమేనా అని అనుకున్నాను. అలాంటిది కాదు. ఇప్పుడున్నటువంటి జైలు గురించి ఆలోచిస్తే, ఇప్పుడున్నటువంటి శిక్షల గురించి ఆలోచన చేస్తే ఎంతమంది ఏ రకంగా చంపినా వాళ్ళకి శిక్ష ఏంటంటే 14 సంవత్సరాలు జీవిత ఖైదు అన్నారు. 14 సంవత్సరాలు జీవిత ఖైదు. ఇప్పుడు అక్కడ ఆ జైలు లేవు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. రాజమండ్రి జైల్లో లేదా పెద్ద పెద్ద వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి జైల్లోనే పెడతారు. 14 సంవత్సరాలు ఉంచుతారు. మళ్ళా వాళ్ళని విడిపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి లేవా, చట్టాలు ఉన్నాయి లేవో, మనకి బెయిల్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటాయి?
అమ్మా నన్ను కాపాడతాక ఎవరో ఉన్నారు, నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, నేను దీని విషయంలో ఒప్పుకుంటున్నాను, నాకు శిక్ష నుంచి విడుదల కావాలి అని అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా లేదా? అవకాశం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అవకాశం లేనప్పుడు ఫీలింగ్స్ మరొకలాగా ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తే మన కోసం రాలేదనుకోండి, మన పరిస్థితి ఏంటంటే అటు వెళ్ళినా మనం మరణించే పరిస్థితే. అదే యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని విడుదల చేయడానికి ఒకడు ఉన్నాడనే విషయం మనకు గుర్తొస్తుంది. ఎవరైనా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది? విడుదల, రక్షణ, విమోచన, క్షమాపణ వచ్చిందా రాలేదా? మరి ఎంతమందికి ఇందులో క్షమాపణ వచ్చింది? ఎంతమందికి ఇందులో విడుదల వచ్చింది? ఎంతమందిగా విడుదల కావాలి? ఎంతమందిగా రక్షణ కావాలి? ఎంతమంది దాని నుంచి స్వతంత్రులు అవ్వాలనుకుంటున్నారు? లేదంటే ఇంకా టైం ఉంది, మాకు ఇంకొక సంవత్సరం ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, తర్వాత చూస్తాను, నాకు పెళ్ళి ఇంకా ఉంది, పెళ్ళికి తీసుకుంటాను ఏంటి? పెళ్లి తీసుకుంటే రక్షించబడిపోతాం ఏంటి? బాప్తిజాలు పెళ్లికి తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అసలు దానికి సంబంధించిందే కాదు, అంతేనా? బాప్తిజం అనేది పెళ్లికి సంబంధించిందా? పరలోకానికి సంబంధించిందా? అంతే. పరలోకం వెళ్ళాలనుకుంటే తీసుకోవాలి, పెళ్లికి ఏం అవసరంలే, ఎక్కడైనా చేసుకోవచ్చు, వెళ్ళి బయటికి వెళ్ళి చేసుకోలేరా? సభ్యత్వానికి కూడా బాప్తిజం అవసరంలే. ఎందుకు? సభ్యత్వంగా తీసుకోవడం ఉపయోగం ఏముంది? గనుక ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు త్యాగం నీకు నాకు అర్థమైతే ఆయన కోసం జీవించడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణం చిన్నది కాదు. ఆయన జీవించిన జీవిత దినాలలో ఆయన చింత లేకుండా జీవించలేదు. మరి మనకు కూడా ఇప్పుడు చింత లేదు కదా? క్రైస్తవులకి భయం కూడా లేదు, ఉందా? అసలు భయమే లేదు. ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే, దేవుడు నాకు తప్ప ఎవరికి ఇస్తారు పరలోకం, నేనే అన్ని చేస్తున్నాను, అన్ని విషయాల్లో నేనే ముందుంటున్నాను, చర్చ విషయంలో, వాక్య విషయంలో, అన్ని విషయాల్లో అని ఒక ధైర్యంలో, గుడ్డి ధైర్యంలో క్రైస్తవులు అందరూ కూడా ఏం చేస్తున్నారు అనమాట? ప్రతి వారం వెళ్ళిపోతున్నాను, వచ్చేస్తున్నాను, ఉంటున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అనే ఆలోచనలో. నిజంగా వాక్యం లోతుల్లోకి వెళ్తేనండి మనం ఏంటో అర్థమైపోతుంది. వాక్యం మనిషికి అర్థమైతే, అందుకే వాక్యాన్ని మనం దేంతో పోల్చాడంటే అర్థంతో పోల్చాడు. అర్థం ఎదుటి వెళ్ళి మనం నిలబడుతున్నప్పుడు అర్థం ఎలాంటి మిస్టేక్స్ మనకు తెలియజెప్తుందో, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మనలో ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా వాక్యం ఏం చేస్తుంది అనమాట? తేడతెల్లం చేస్తుంది. తెలిసినప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, మనం అందంగా కనబడతాం. తెలుసు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అనుకోండి, చాలా చిరాగ్గా ఉంటాం కదా? అలాగే వాక్యం మనకి బోధిస్తూ ఉన్నప్పుడు, తెలియజేస్తూ ఉన్నప్పుడు మన మిస్టేక్స్ని, మన బలహీనతలను, లేదా మన యొక్క అపరాధాలను, లేదా మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడ్డ ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టుకుని వాక్యం దగ్గరకు రాగలిగితే మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. తద్వారాగా దేవుడు అనుకున్నటువంటి మరి నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కూడా ఇవ్వగలుగుతాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా ఉన్నారనమాట? చింత కలిగి ఉన్నాడు, చింత లేక ఉన్నాడా? చింత కలిగి ఉన్నాడు. కాబట్టి చింత కలిగినటువంటి యేసుక్రీస్తు మనల్ని అందరినీ కూడా చింత లేని వారినిగా చేసి మనకు ఒక మంచి విడుదలకరమైనటువంటి రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా ఆ రక్షణను అందరూ కూడా మరి వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ దానిలో కొనసాగాలి. అనేకులు కొనసాగించేటువంటి పనిలో మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని మీ హృదయాలు దీనికి ఫలింపచేయండి. చెప్పిన నేను వినని బిడ్డలు అటు రీతిలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటువంటి గొప్ప అవకాశం మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.